హాయ్ గైస్, ది రివ్యూ ఆఫ్ OMG 2 అంటే ఓ మై గాడ్ 2. ఫస్ట్ పార్ట్ ఓ మై గాడ్ తెలుగులో గోపాల గోపాలగా వెంకటేష్ అండ్ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ వచ్చింది, హిట్ అయింది తెలుగులో. సో ఇప్పుడు ఈ సినిమా ఓఎంజీకి సీక్వెల్ గా OMG 2 వచ్చింది. అక్షయ్ కుమార్ లీడ్ రోల్ శివుడి పాత్రలో చేశారు. సో సినిమా ఎలా ఉంది ఏంటనేది రివ్యూలోకి వెళ్ళే ముందు నాది ఒక స్మాల్ రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సినిమా చూశాను భయ్య, సినిమా బాగుంది, నాకైతే నచ్చింది. తెలుగు డబ్బింగ్ లో ఉంది. సినిమా వచ్చి దాదాపుగా 8 నెలలు అయింది. సో ఇప్పుడు ఈ సినిమా తెలుగులో డబ్ అయింది, ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. సో ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమ్ అవుతుందో కూడా అది లాస్ట్ లో చెప్తాను. మంచి మెసేజ్ ఉంది సినిమాలో, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. కానీ 18+ చూడాలి, కానీ ఫ్యామిలీతో మాత్రం అస్సలు చూడలేరు. సినిమా మొత్తం వల్గారిటీ ఎక్కువ ఉంటుంది, కోర్టులోనే ఎక్కువ నడుస్తుంది. పిల్లలు చూడాలి, అలాగే పేరెంట్స్ కూడా చూడాలి సినిమాని. కానీ కలిసి వద్దు, విడివిడిగా అయితే చూడండి. మంచి మెసేజ్ ఉంది. పిల్లల భవిష్యత్, అసలు పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళ గురించి ఉంటుంది. పేరెంట్స్ కూడా చూసి అర్థం చేసుకుంటారు. ఈ సినిమాలో వివేక్ క్యారెక్టర్ ఉన్న అబ్బాయికి ఏదైతే జరిగిందో అది రియల్ లైఫ్ లో జరిగితే మాత్రం పేరెంట్స్ అసలు ఎట్లా ఉంటారో తెలుసా, అసలు హింసిస్తారు. సో దానికి పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయాలి. మహేశ్వరి హీరో స్కూల్లో ఏదో పని చేస్తాడు. సో అది తప్పు, కానీ అది స్కూల్ టీచర్స్ నేర్పించలేదు, అందుకని అలా జరిగింది. స్కూల్లే బాధ్యత వేయించాలి అని వాళ్ళ నాన్న అయితే కేసు పెడతాడు, ఆ పిల్లవాడి నాన్న. సో తర్వాత కేసుని గెలిచాడా లేదా అనేది స్టోరీ పాయింట్. శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ గారు అయితే నటించారు. ఆయన ఎక్కువగా ఉండరు, మధ్య మధ్యలో అప్పుడప్పుడు వస్తుంటాడు పోతుంటాడు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. మిస్ చేసుకుంటే ఇక మీ ఇష్టం. సో OMG 2 సినిమా జియో సినిమాస్ లో స్ట్రీమ్ అవుతుంది, చూడండి. మంచి సినిమా. సినిమాకి నారేటింగ్ 3.5 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. సినిమాని మీరు చూసారా? అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.